భారతదేశంలో వైవాహిక సంబంధాలు ఏ విధమైన ధోరణి కలిగి ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఒక ఘటన అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. సో అంటే ప్రేమ పెళ్లిళ్ళు వర్సెస్ కుటుంబ నేపథ్యం ఉన్న పెళ్లిలుగా ఉన్న యొక్క తరుణంలో ఇలా ఈ ఈ యొక్క ప్రేమ పెళ్లిళ్ళు ఏ విధమైన ధోరణి కలిగి ఉన్నాయో, ఎలాంటి ఆ యొక్క అనివార్య కారణాలకు దారితీస్తా ఉన్నాయో మనం ప్రత్యేకంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. సో ఇలాంటి ఘటన ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగింది. అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఉత్తరప్రదేశ్లోని ధౌరియా గ్రామంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఒకే అబ్బాయి ముగ్గురు అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్న ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అయితే ఒకసారి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, సరోజ్కి 20 సంవత్సరాలు, సావిత్రికి 19 సంవత్సరాలు, సంతోష్కి 18 సంవత్సరాలు. వీళ్ళ ముగ్గురు కూడా సొంత అక్క చెల్లెళ్ళు కావడం ఇక్కడ విశేషం. అయితే వీళ్ళ పేరెంట్స్ వేరు సంబంధాలు చూస్తే అలా విడిపోవటం ఇష్టం లేక వాళ్ళు ఒకే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లే. అయితే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్లకి కెమెరామ్యాన్తో ఈ రకమైన ప్రేమ వ్యవహారం నడిచి ముగ్గురు కూడా ఈ యొక్క కెమెరామ్యాన్ అండ్ శాంపూరి గ్రామానికి చెందిన వికాస్ అలియాస్ విక్కుతో ఆలయంలో పెళ్లి చేసుకోవడం ఇక్కడ మనకి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కుటుంబ సభ్యులు వేరువేరుగా పెళ్లిళ్ళు చేయాలని చెప్పినా కానీ అనుకున్నారు. ఇది ఒక అనుకున్న తరుణంలో వీళ్ళు ముగ్గురు కూడా వేరు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సో సర్వసాధారణంగా అదే జరుగుతూ ఉండేది. రకరకాల పెళ్లి సంబంధాలు చూసి సో ముగ్గురు కూడా సెటిల్ అవ్వాలనుకుంటా ఉంటారు. సో ఇదే తరుణంలో ముగ్గురు కూడా 3 సంబంధాలు చూశారు. బట్ అలా విడిపోవడం కంటే కూడా ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుని మనం సుఖ సంతోషంగా జీవితాన్ని సాగిద్దామని అనుకున్నారు వీళ్ళందరూ కూడా. అనుకుని స్థానిక ఈ యొక్క గ్రామంలో ఉన్న యొక్క ఆలయం దగ్గరికి వెళ్ళి వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే దీని మీద స్థానిక హిందూ సంస్థలన్నీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సనాతన ధర్మంలో అంటే 3 పెళ్లిళ్ళు అనేవి కూడా ఎక్కడా లేవు, ఒకే వ్యక్తిని ముగ్గురు అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవడం కూడా ఎక్కడా లేదు అంటూ కూడా ఇక్కడ సనాతన ధర్మం గురించి ఇక్కడ మాట్లాడుతూ హిందూ ఈ యొక్క సంఘాలన్నీ కూడా తీవ్ర వ్యతిరేకతను అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఇదంతా కూడా విరుద్ధమని చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క జంటలు ఏం చెప్తున్నాయనేది ఒకసారి మనం చూద్దాం. పూర్వకాలంలో రాజులకు అనేక మంది భార్యలు ఉండేవాళ్ళు, అది అప్పుడు తప్పు కాలేదు. ఇప్పుడు ఇది ఎందుకు అభ్యంతరం అంటూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద వీళ్ళ ముగ్గురు కూడా ఒకే అండర్స్టాండింగ్తో ఉండి ఈ యొక్క సరోజు, సావిత్రి, సంతోష్ అనే ఈ యొక్క ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ యొక్క విక్కు అనే వ్యక్తిని అలియాస్ వికాస్ అంటారు. సో అలియాస్ విక్కు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పుడు భారతదేశం మొత్తం మీద కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకే అబ్బాయి ముగ్గురు అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు భారతదేశంలో కొంత హల్చల్ రేపుతా ఉంది. సో అంటే వీళ్ళు ముగ్గురుతో కింద కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఏ విధంగా కాపురం చేస్తావు, ఎలా ఉంటావు వాళ్ళతో, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకే ఇంటి వాళ్ళు కాబట్టి సో ఒకరితో గొడవ అయినప్పుడు ఇంకొకరితో ఎలా ఉంటావు అంటూ కూడా కింద కామెంట్స్ రకరకాలుగా వస్తున్నాయి. సో వీళ్ళ ముగ్గురిని మరి కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా మనం చూడాలి. ప్రస్తుతం వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నారు కాబట్టి ఇది ఏ విధంగా నెట్టింట వైరల్గా మారిందో మనందరికీ కూడా తెలుసు. కెమెరామెన్ నరేష్తో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.